హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఓట్స్తోని ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇలా ఒక కప్పు ప్లెయిన్ ఓట్స్, వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ పైన ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని నేను ముకుడు పెట్టుకున్నానండి. ఇందులోకి మనం ఇప్పుడు ఓట్స్ వేసుకుందాము. ఫస్ట్ స్టవ్ని ఆన్ చేసుకొని ఈ ఓట్స్ ఇందులో వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్తోని మనం ఇడ్లీ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్లెయిన్ ఇడ్లీ అయినా చేసుకోవచ్చు, వెజిటేబుల్స్తోని ఇడ్లీ అయినా చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ప్లెయిన్ ఇడ్లీ చూపిస్తానండి మీకు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఓట్స్ని. ఇవి కొంచెం బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నేను ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు బొంబాయి రవ్వ, మనకి ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకుంటున్నాను. మనం ఇలా రవ్వను కూడా వేయించుకొని దీన్ని కూడా చల్లారించుకుందామండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో ఈ ఓట్స్ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఓట్స్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఆ పిండిని. అందులోనే ఈ బొంబాయి రవ్వను వేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగును తీసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా తీసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. మన ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలండి. నేను మాత్రం ఈరోజు నైట్ మొత్తం నానబెట్టానండి పిండిని. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీలు పెట్టుకున్నాను. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక్కొక్క దానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ నేను ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పిండిని తీసి బయట పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి కొన్ని వాటర్ వేసుకొని పిండిని మళ్ళీ కలుపుకున్నానండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇడ్లీలను ఇలా ఉడికించుకున్నానండి. ఫైనల్లీ మనకైతే ఇడ్లీ ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం తీసుకొని టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేను మాత్రం వీటిలోకి పల్లి చట్నీని చేసుకున్నానండి. ఇవి మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.